ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసులో కేటీఆర్ కొంత సీరియస్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. తన తప్పు లేకపోయినా గానీ అనేక విధాలుగా తనని విమర్శిస్తా ఉన్న నేతలకైతే తను నోటీసులు ఇస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. దానిలో భాగంగానే బీజేపీ ఎంపీ అయిన బండి సంజయ్ మరియు అదేవిధంగా ధర్మపురి అరవింద్‌కైతే ప్రత్యేకంగా నోటీసులు పంపించినట్టు కూడా తెలుస్తా ఉంది. నిన్న శనివారం రోజున ఏవైతే వీటికి సంబంధించిన నోటీసులు అయితే వాళ్ళకి అందించారన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయాలలో కొన్ని కేటీఆర్‌ని విమర్శిస్తూ అటు ధర్మపురి అరవింద్ కానీ లేకుంటే ఇటు బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలపైన తను సీరియస్ అయ్యి ఆ విధంగా మాట్లాడటం ఏంది అంటే తప్పు ఉందా లేదా చట్టాలు చూసుకుంటాయి మీరెందుకు ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు అనే నేపథ్యంలో కొంత సీరియస్ అయిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. బండి సంజయ్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో కేటీఆర్ని మరి తను మాట్లాడే విధానాన్ని కించపరిచే విధంగా మాట్లాడాలనే ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అనంతరం తర్వాత తను మాట్లాడే మాటలు తనకి రక్తం మరుగుతుంది అనే విధంగా బండి సంజయ్ అయితే మాట్లాడడం అయితే జరిగింది. వాటిపైన కూడా కొంత సీరియస్ అయినట్టు కూడా కేటీఆర్ సీరియస్ అయినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇటు ధర్మపురి అరవింద్ కూడా వీటిపైన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి స్పందించడం అయితే జరిగింది. అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా అన్ని రెండు పార్టీలు కూడా కావాలని చేస్తూ ఉన్న డ్రామాలు అనే విధంగా ధర్మపురి అరవింద్ మాట్లాడినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కానీ కేటీఆర్ని విమర్శించడానికైతే కేటీఆర్ అయితే కొంత ఉపేక్షించేదే లేదనే విధంగా ఎవరు మాట్లాడినా కానీ తన పైన ఆరోపణలు చేస్తారో పరువు నష్టం కింద సిటీ సివిల్ కోర్టుకి అయితే వెళ్తాను అనే విధంగా తను చెప్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే పలువురు నేతలకైతే నోటీసులు పంపించినట్టు కూడా కనబడతా ఉంది. 5 రోజుల సమయం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ 5 రోజుల సమయంలో మాకు బహిరంగంగా క్షమాపణ చెప్తే పర్లేదు, చెప్పకుంటే ఖచ్చితంగా కోర్టులో మీరు నాకు సంబంధించి పరువు నష్టకు సంబంధించి కేసు అయితే వేస్తాను అనే విధంగా తను చెప్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. దానిలో కూడా అదే పొందుపరిచినట్టు కూడా కనబడతా ఉంది. నోటీసులు ఇప్పటికే అందుకున్న బండి సంజయ్ ధర్మపురి అరవింద్ అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనిపైన బండి సంజయ్ కూడా మరోసారి వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. ఈ నోటీసులకు భయపడేది ఏం లేదు, మీరెందుకు ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే మీరెందుకు భయపడతా ఉన్నారు, మీ పైన విమర్శలు మరి మీరు ఎదుర్కోవాల్సిందే కదా అనే విధంగా బండి సంజయ్ మాట్లాడినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్యన కొద్దిగా మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరొక వైపు సోషల్ మీడియా వేదికగా ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన అభిమానులు అటు బీజేపీకి సంబంధించిన బండి సంజయ్కి సంబంధించిన అభిమానులు కొంతవరకు సోషల్ మీడియాలో కామెంట్ రూపంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ధర్మపురి అరవింద్ కూడా ఏవైతే నోటీసులు అందుకున్న తర్వాత వీటికి భయపడేది లేదు, ఖచ్చితంగా మా దగ్గర సాక్ష్యాధారాలు కొన్ని ఉండడం వల్లనే మేము ఉన్నట్టు మాట్లాడడం, దానికి వారు ఇబ్బందిగా ఫీల్ అయితే మేమేం చేసేదేం లేదన్నట్టుగా తను మాట్లాడినట్టు కూడా తెలుస్తూ ఉంది. బీజేపీ నేతలకి గతంలో కూడా ఈ ఇష్యూకి సంబంధించి కూడా జనవరిలో ఏదైతే మొదటి వారంలో కూడా వీటికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కొంత వివాదాస్పదమైన మాటలు అయితే రావడం అయితే జరిగింది బీజేపీ నేతల నుండి. ముఖ్యంగా కేటీఆర్ అయితే వాటిని ఉపేక్షించేదే లేదు, ఇలా ఉంటే మనం సైలెంట్గా ఉంటే ఖచ్చితంగా ఇలానే మరి విమర్శిస్తారనే నేపథ్యంలో తను కొంత సీరియస్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళ లీగల్ సెల్ నుండి వాళ్ళిద్దరికైతే అటు బండి సంజయ్ కుని ఇటు ధర్మపురి అరవింద్కి అయితే నోటీసులు పంపించినట్టు తెలుస్తూ ఉంది. ఈ నోటీసులు ఇప్పటికే అటు బండి సంజయ్ కూడా తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. మరి నోటీసుల పైన ఇప్పటికీ స్పందించారు, కాకుండా 5 రోజుల సమయం అయితే ఇవ్వడం అయితే జరిగింది. 5 రోజుల సమయం తర్వాత మరి కేటీఆర్ ఎలా స్పందిస్తారన్నది కూడా కొంత ఉత్కంఠ నెలకొంటున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది.